హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ శారీ కనబడుతుంది కదా, ఈ శారీతోని మనము లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేసుకుందాం. అది కూడా మాస్టర్ చెప్పిన పాయింట్స్తోని. ఖచ్చితంగా మాస్టర్ అయితే చాలా పాయింట్స్ చెప్పిండు, అందులో మెయిన్గా 2 పాయింట్స్ అయితే చెప్పిండు. ఆ 2 పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం బాడీ కట్ చేసేసుకుందాం, ఆ తర్వాత రిమైనింగ్ కింద గేరా పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ కానీ ఏదైనా తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఉంది చూడండి, ఇది మనకి బొద్దు పాట అంటాం. ఈ బొద్దు పాట అనేది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి పొగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి పైన 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. నార్మల్గా బ్లౌజెస్ అనుకోండి 1/2 ఇంచ్ తీసేసుకుంటాం కదా, దీనికి మాత్రం 1/2 ఇంచ్ తీసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే మనం కింద గేరా పార్ట్ అంతా ఇక్కడ యాడ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బాడీ అయితే కట్ చేసేసుకుందాం. బాడీ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అని అంటే అది మన హైట్ను బట్టి కొలిచేసుకోండి. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత. చెస్ట్ యొక్క కింది భాగంలో ఒక 1.5 ఇంచ్ 2 ఇంచులు ఉండే విధంగా తీసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నాకు కావాల్సిన పొడుగు వచ్చేసి 14.2 ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా. ఓకే, ఇది వచ్చేసి మనకి బాడీ కోసం 14.2 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని దీనిపైన 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ అయితే వేసేస్తాం కదా, వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి అయితే చెక్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మన నడుము కొలత వచ్చేసి 30 ఇంచుల నడుము కొలత ఉంది. సో మీకు ఏ కొలతలైనా కూడా ఇదే మెథడ్లో కట్ చేసేసుకోండి. అక్కన్నది 32, 41 ఉంది, ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అయితే అడగండి, నో ప్రాబ్లం. కాకపోతే ఈ మెథడ్ ఒకటి తెలిస్తే చాలు, మీరు కన్ఫ్యూజ్ కాకుండా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఇది మనము డాట్స్ స్టిచ్ చేస్తాం కదా వెనకాల భాగంలో, అందుకోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ కొలత తీసుకోవాలి. మరి చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి మనకి 34 ఇంచుల చెస్ట్ కొలత అయితే ఉంది. సేమ్ ఇంతకుంతలానే టేప్తోని ఫోల్డ్ చేసేసుకోండి 4 భాగాలుగా. అప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇదిగోండి, 8.5 ఇంటూ 4 భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది, 34. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇక్కడున్న చెస్ట్ కొలతని ఇక్కడున్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మీకు స్ట్రైట్గా వస్తేనేమో స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి, క్రాస్గా వస్తే క్రాస్గా మార్క్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. తీసుకున్న తర్వాత సైడ్కి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి. సో ఇక్కడ మనకి నార్మల్ మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే బోట్ నెక్ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్ అనుకోండి, ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది, 35 ఇంచులు ఉంది. సో చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో కనుక ఉందనుకోండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచెస్ అయితే తీసేసుకోవాలి. ఇది నార్మల్ మెథడ్లో. ఒకవేళ మీరు బోట్ నెక్ స్టైల్లో కట్ చేయాలి అని అనుకోండి, బోట్ నెక్ స్టైల్లో కట్ చేయాలి అంటే ఏ విధంగా తీసుకోవాలి అంటే మనం బాడీ మెజర్మెంట్స్ నోట్ చేసుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 15 ఇంచులు అయితే ఉంది. 15 ఇంచుల సగం ఎంత, 7.5. ఇదిగోండి, 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను. ఇది నేను బోట్ నెక్ స్టైల్లో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం, 7.5. నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే 4 ఇంచులు. సో మిగతా అంతా కూడా సేమ్, నెక్ అనేది మన ఇష్టం వచ్చినట్టుగా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు బోట్ నెక్ అయితేనేమో ఈ విధంగా తీసేసుకోండి, నార్మల్ అయితేనేమో ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్గానే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్న, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచెస్ తీసేసుకోండి ఎవరైనా. కానీ నాకు కొంచెం బ్రాడ్ కావాలి అని అనుకుంటున్నా కాబట్టి నేను 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇది నెక్ కోసం. మరి నెక్ యొక్క డీప్ ఎంత తీసుకోవాలి అంటే బ్యాక్ నెక్ యొక్క డీప్ అది కూడా మన ఇష్టం, మనం ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి. ఇప్పుడు నేను 8 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. 8 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని పైన ఎంత తీసుకుంటున్నాం, 2.5 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ కింద కూడా 2.5 ఇంచులు తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ నెక్ అంటే ఆ నెక్ మార్క్ చేసేసుకోండి. ఒకవేళ రౌండ్ నెక్ అనుకోండి, రౌండ్ నెక్ మార్క్ చేసేసుకోండి. కానీ ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి స్క్వేర్ నెక్. సో స్క్వేర్ నెక్ కోసం ఏం చేయాలి అంటే ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ కంటే ఒక సైడ్కి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఎంచేసుకోండి. ఈ ప్లేస్లో ఎక్కువ ఉండాలి, ఇక్కడ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నెక్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. సో ఇది వచ్చేసి మనకి ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి స్క్వేర్ నెక్ అయితే ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ చంక గురించి మాట్లాడుకుందాం చూడండి.
ఇక్కడ చంక ఎంత తీసుకోవాలి అంటే ఇది ఎంత తీసుకున్నాం మనం 5.5 ఇంచులు. సేమ్ అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ తీసేసుకొని పైనుండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే చాలామంది ఏమనుకుంటాం చంక డౌన్ 6 ఇంచులు తీసుకోవాలి అనుకుంటాం కదా. సేమ్ అదే 6 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచుల దగ్గర మార్కింగ్ తీసేసుకొని ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా చంక కొలత అనేది ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ యాస్టీజ్గా కట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్కి కూడా కట్ చేసి ఇదే విధంగా కట్ చేసేసుకోండి. కానీ ఫ్రంట్ నెక్ ఒకటి మాత్రం తగ్గించుకోండి. మీకు రౌండ్ అంటే రౌండ్, స్క్వేర్ అంటే స్క్వేర్, మిగతా డిఫరెన్స్ అయితే ఏముండవు. చంక కొలత అయినా సైడ్కైనా అంతా కూడా సేమ్ ఫిట్టింగ్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ. రిమైనింగ్ క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్కి యూజ్ చేసుకుంటే సరిపోతుంది.